నేను వస్తే ఇడ్లీ పిండితో వస్తే పునుకులు వేస్తున్నాను, అలాగే గారెల పిండితో కూడా వేయవచ్చు. ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు ఇదిగోండి నేను వస్తే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇప్పుడు ఇడ్లీ పిండి ఇది ఒకరోజు పులిసిందన్నమాట, ఒక నైటు. ఇప్పుడు వస్తే ఈ ఇడ్లీ పిండి దీంట్లో వేస్తున్నాను. సరిపడగా సాల్ట్. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు అన్ని మొక్కలు ఇవ్వండి. నేను వస్తే అయిపోయి తీసేసుకున్నాను. చూసారా ఎలా ఎగిరివో. ఇడ్లీ పిండి అన్నది గట్టిగా ఉండాలి, అలాగే కొంచెం మినప్పిండి కూడా ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ ఇడ్లీ రవ్వ కాకుండా. అప్పుడు అన్నది మనకి బలం ఉంటుంది, పిల్లలకు కూడా పెరగడానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి చాలా క్రేసీగా వచ్చినాయి. చూసారా, ఇదిగోండి చూసారా, మన వాటర్లో వేసుకున్నట్టు ఉన్నాయండి. అలాగే పల్లీల చట్నీ మీరు కూడా ట్రై చేయండి. పిండి అయితే గట్టిగా ఉండాలి. ఓకేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.